నమస్తే, నేను అంకిత. నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కానుంది అనేసి ఒక సమాచారం అయితే మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అలాగే కేసీఆర్ త్వరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనేసి, మరి అక్కడ మోడీని కలుస్తారా లేకపోతే అక్కడ ఏం జరగబోతుంది? దీని మీద ఇప్పుడు కాదమ్మా, ఆల్మోస్ట్ ఆలు సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా ఇదే అంశం బాగా చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఏంటంటే నేషనల్ మీడియాలో కూడా ఇదే అంశము బాగా రుద్దుతున్నారో తెలియదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చారు. అప్పుడే గ్రౌండ్ క్లియరెన్స్ అన్నీ చేసుకొచ్చారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అది రోమర్సా వాస్తవాలు అనేది తెలియదు. అంటే దీని మీద ఎప్పటి నుంచి కూడా ఒక కథనం అవుతుంది. దాని మీద అనుమానం బలపడేలాంటి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే మొదటి నుంచి కూడా అక్కడ కూటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కాంగ్రెస్ ఈసారి రావచ్చు అనుకున్నట్టు కాంగ్రెస్ వచ్చింది, అక్కడ కూటమి వస్తానన్న కూటమి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్. ఇక ఎంపీ స్థానాలకు వస్తే ఎలాగూ ఆంధ్రప్రదేశ్కి ఎంపీవి ఎమ్మెల్యే ఒకేసారి అయ్యాయి కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ముందు అవి అసెంబ్లీ అయిపోయి మొన్న మనతో పాటు అదే ఆంధ్రాతో పాటు ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు అందరూ చెప్పే చాలా సర్వేలు ఏంటంటే కాంగ్రెస్కి ఒక 10 నుంచి 12 దాకా వస్తాయి, ఒక 3 బీఆర్ఎస్కి, 3 బీజేపీ, 1 ఎంఐఏ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అది కాస్త అలాగా ఇదయ్యి బీజేపీకి పెరుగుతాయి, బీఆర్ఎస్కి 1-2 వస్తే 1 కూడా కష్టమేనేమో అన్నట్టుగా అన్నారు. అలా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ 8కి పడిపోయి బీజేపీ 8కి పెరిగింది, ఎంఐఎం ఒకటి ఎలాగా సంపాదించుకుంది, బీఆర్ఎస్ 0. అరే ఉద్యమం కోసం ప్రారంభించబడిన పార్టీ, తెలంగాణ సాధన కోసం స్థాపించబడిన పార్టీ ఈరోజు ఏమైంది? 0 ఏంటి? ఆశ్చర్యంగా. అసెంబ్లీ అంటే పర్వాలేదు, 1/3 ఎమ్మెల్యేని సంపాదించుకుంది, పర్వాలేదు, పరువు దక్కించుకుందాను. ఎంపీలకు వచ్చేసరికి ఏంటి పరిస్థితి అంటే దీని మీద రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం డైరెక్ట్గానే కొన్ని చెలక్తులు విసురుతున్నారు. బీజేపీతో వీళ్ళు కుమ్మక్కయ్యారు, అందుకే వీళ్ళకి ఏమీ రాలేదు, అందుకే తెర వెనుక బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి బీఆర్ఎస్కి 0, బీజేపీ 4-5 వస్తాయి అనుకుని 8 వచ్చాయి. కాంగ్రెస్కి అక్కడ ఒక 3-4 తగ్గడానికి కారణం బీఆర్ఎస్ఏ, బట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అనే ఉద్దేశంలో చెలక్తులు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో ఉండే నాయకులు, కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఒక 6 ఎమ్మెల్సీలు, 9 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారుగా. ఇక్కడ టాస్క్ ఎలా ఉందంటే బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి పోటీ. అంటే పలానా నాయకుడు బీఆర్ఎస్తో దూరంగా ఉంటున్నాడు అంటే వాడిని మనం దొరకపుచ్చుకోవాలి, మన పార్టీలో కలుపుకోవాలి, ఎవరు ముందు వెళ్తారో వాళ్ళ పార్టీలోకి వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాగా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా బీఆర్ఎస్ నుంచి లాక్కుంటున్నాయంట. సార్, ఇక్కడ చూస్తే మరి ఏపీలో బీజేపీ కూటమితో ఉంది, అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మరి బీజేపీ ఎలా కలుస్తుంది అంటారు బీఆర్ఎస్? దీని మీద కూడా వార్తలు వచ్చాయమ్మా. ఎలా అంటే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేసీఆర్ గారు పనిచేశారు. కాకపోతే టీడీపీని పూర్తి స్థాయిలో అణగదొక్కాలని కానీ టీడీపీ మీద ఎందుకో అంత విభేదాలు ఏర్పడడానికి కారణం ఈవెన్ కేసీఆర్ కూడా టీడీపీని తొక్కాలని చూశారన్నట్టు కూడా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఆ రీజనో ఏ రీజనో టీడీపీ ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మరలా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీతో విలీనం అయ్యింది అనుకోండి, సెంట్రల్కి వచ్చేసరికి అప్పుడు ఎన్డీఏలోకి వస్తాయి బీఆర్ఎస్. టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమే, బీఆర్ఎస్ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం. మరలా అప్పుడు బీఆర్ఎస్ టీడీపీ కలిసే పనిచేయాలి. ఏ టీడీపీ అయితే ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారో ఇప్పుడు అదే పార్టీతో మళ్ళీ ఎన్డీఏలో కలిసి పనిచేయాలి. మరోవైపు ఇంకో వాదనలు కూడా వినిపిస్తున్నాయంటే కవిత గారు అరెస్ట్ని అడ్డు పెట్టుకొని బీజేపీయే బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి చూస్తుందన్న వార్తలు కూడా ఉన్నాయి. మేబీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చమ్మా. ఎప్పుడు అందరూ చెప్పే మాట ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వతమైన మిత్రుత్వం ఉండదు. ఎవడెప్పుడు ఎవరితో కలుస్తాడో తెలియదు, ఎవడెప్పుడు ఎవరి మీద సెటైర్ వేస్తాడో తెలియదు, ఎవడెప్పుడు ఎవరితో విభేదించి బయటకు వచ్చేస్తాడో తెలియదు. అంతే.
రాజకీయం అనేది సర్వీస్ కాదు, సేవ కాదు, ఒక ప్రొఫెషన్, ఉద్యోగంలో మనం ఏం చేస్తాం, ఇవాళ ఎంత ప్యాకేజ్, రేపు ఇంకో ప్యాకేజ్ ఇస్తే ఆడికి వెళ్ళిపోతాం, రేపు ఇంకో ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఇది కూడా అట్లాగే ఉంది. ఇవాళ ఇక్కడ ఓన్లీ ఎమ్మెల్యేనే ఉన్నాను, అక్కడికి వెళ్తే ఆడు మంత్రి ఇస్తా ఉన్నాడు, అక్కడికి జంపు. వాడు మంత్రి అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మంత్రి ఏమని అన్నాడు, లేదా నా కూతురుకో కొడుకో ఎంపీ ఏమని అన్నాడు, మళ్ళీ ఇటు జంపు. అరే గతంలో ఆ పార్టీలో అనుభవించాం కదా, వాడు ఏదో ఇచ్చారు కదా అని లేదు. ఎందుకు ఇలాగ కల్చర్ వచ్చేస్తుందంటే దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ కేసీఆర్ గారే. గతంలో వచ్చిన వార్తలు ఏంటి, టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈయన బయటకు వచ్చారు, బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టారని రూమర్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, ఒకప్పుడు టీడీలో చేసిన వ్యక్తే. ఇంకా తెలంగాణలో టీడీపీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఏ దారి దొరక్క ఆయన కాంగ్రెస్ వచ్చారు. తక్కువ కాలంలోనే పీసీసీ చీఫ్ అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చెప్పలేం ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో చెప్పలేం, ఎవరు స్టార్ ఇప్పుడు టర్న్ అవుద్ది కూడా చెప్పలేం. రాజకీయాల్లో కూడా అంతే, ఎప్పుడు ఎవరితో సయ్యద్ది కుదుర్చుకుంటారో తెలియదు. అల్టిమేట్గా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారు. ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ సర్కిల్లో వాళ్ళు, వాళ్ళ కుటుంబం. నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళేసరికి అప్పుడు మిగతా నాయకులు, ప్రజలు ఉంటారేమో. బయటికి మాత్రం ప్రజల కోసమే అది చేసాం, ఇది చేసాం, అది చేస్తున్నాం అని అంటారు. మరి ఆ రేజునో ఏ రేజునో టీడీపీ ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మరలా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీతో విలీనం అయ్యింది అనుకోండి, సెంట్రల్కి వచ్చేసరికి అప్పుడు ఎన్డీఏలోకి వస్తాయి బీఆర్ఎస్. టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమే, బీఆర్ఎస్ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం. మరలా అప్పుడు బీఆర్ఎస్ టీడీపీ కలిసే పనిచేయాలి. ఏ టీడీపీ అయితే ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారో, ఇప్పుడు అదే పార్టీతో మళ్ళీ ఎన్డీఏలో కలిసి పనిచేయాలి. అలాంటివి ఏంటంటే సర్వసాధారణం. చూద్దాం మరి బీఆర్ఎస్లో బీజేపీ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే జనసేనలాగా టీడీపీలాగా కూటమిలాగా ఉంటూనే కలిసి పనిచేస్తాయి అనేది చూడాలి. ఏదైనా గులాబీ నేత కేసీఆర్ గారు అంత తక్కువేం కాదు, చాలా అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన వ్యూహాలు, ఆయన రుచులు కూడా ఏ విధంగా చేస్తారనేది చూడాలి కదా. ఇది భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్లో 2028 ఎలక్షన్స్కి బీఆర్ఎస్ సొంతంగానే వెళ్తుందా, బీజేపీతో వెళ్తుందా, లేదా పూర్తిగా విలీనమే అయిపోతుందా అనేది చెప్పలేం. రకరకాల పరిస్థితులు ఉంటాయి రాజకీయాలు. బట్ అప్పటికి పరిస్థితుల ప్రకారము ఎలా నడుచుకుంటారు అనేది చూడాలి. బట్ ఈ వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి. త్వరలో కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తారు, ఆల్రెడీ కేటీఆర్ గారు వెళ్ళి సెట్ చేసి వచ్చారు. మరలా బీఆర్ఎస్తో కలిసి పనిచేయచ్చు, లేదా ఒప్పందం ప్రకారం మాకింది సీట్లు మీగని అన్నట్టుగానే గౌరవంగానే వినిపిస్తున్నాయి అంటున్నారు. చూద్దాం మరి ఏదైనా పార్టీ మనుగడ వాళ్ళకి అవసరం, లేదా కేంద్రంలో ఒక పెద్ద పార్టీ సపోర్ట్ ఉంటే వీళ్ళకి కొంత సెక్యూర్ జోన్. చూద్దాం మరి కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారన్నది రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.